గారు సందర్భంగా స్వామివారి అలాగే ఈరోజు యునైటెడ్ అమ్మవారి చేత తర్వాత అలయన్స్ రెండు కలిపి ఈరోజు తీర్థ ప్రసాదాలు నెలకి ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా దర్శించుకుంటూ వచ్చి వారందరికీ కూడా ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారందరినీ ఇలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం కృతజ్ఞతలు తెలియజేస్తారు. అలాగే భక్తులందరూ అమ్మని పుణ్యకార్యం చేయడానికి సహకరించినందుకు వాళ్ళందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఉదయం నుంచి చాలామంది వేల మంది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వారందరికీ కూడా మన అలయన్స్ తరఫున అలాగే యునైటెడ్ కాపు క్లబ్ తరఫున కూడా ప్రసాద వితరణ జరుగుతుందండి. చాలామంది ఎంతోమంది భక్తులు చాలా వేల సంఖ్యలో వస్తున్నారు. అలాగే ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. పాల్గొనడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ప్రసాదాలు స్వీకరించారు. కృతజ్ఞతలు. అక్కడ దోసేసుకున్న కొంచెం తిన్నారా? సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని మరి కాలువాకులు ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి సందర్భంగా మరి భీమవరంలో ఏం చేసినటువంటి శ్రీరాంపురం గ్రామంలో ఉన్నటువంటి దేవస్థానం నందు యునైటెడ్ కాపు క్లబ్, అలయన్స్ క్లబ్, ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులందరూ కూడా ఇక్కడ ప్రసాద వితరణ అనేది చేపట్టడం జరిగింది. మరి దేవస్థానానికి వచ్చిన భక్తులకి ప్రసాద వితరణ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేస్తున్నామంటే మరి ఆ భగవంతుడు ఆశీస్సులతో ఇంకా ముందు సాగాలని మా క్లబ్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నమస్తే.